హలో అండి, అందరికీ నమస్కారం. నిన్నటి వీడియో హనుమంతుడు చెట్టుపై నుండి చూసి తనే సీతమ్మ అని అనుకున్నాడు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. బాధతో కూర్చున్న సీతమ్మని చూసి హనుమంతుడు చెట్టుపై నుండి రామకథను వినిపించాడు. అది విన్న సీతమ్మ అటూ ఇటూ చూడటం మొదలుపెట్టింది. సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు కూడా నిద్రలేచి ఎవరొచ్చారని అటు ఇటు చూడటం మొదలుపెట్టారు. అప్పుడు ఇలా అంటారు, ఏంటి సీత, నిన్ను చూడటానికి ఎవరు రారు, అది నీ భ్రమ. అయినా కూడా వినకుండా సీతమ్మ, లేదు నాకు తెలుసు, నా రాముడు నా కోసం వచ్చారంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న రాక్షస స్త్రీలు నవ్వటం మొదలు పెడతారు. ఏంటి సీత, రావణాసురుడి ప్రణయం లేనిదే చీమ కూడా లోపలికి రాదు, నీ రాముడు వస్తాడా, వెళ్ళి రామజపం చేసుకోపో అంటూ వెళ్ళిపోతారు. అది విన్న హనుమంతుడు చూసి కిందకి దిగి సీతమ్మను కలుస్తాడు. అప్పుడు సీత, ఎవరు, నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు, ఇక్కడ నుండి వెళ్ళిపో. అది విన్న హనుమంతుడు, నేను రాముడు దూతనమ్మా అంటాడు. లేదు నేను నమ్మను, నువ్వు రూపం మార్చుకొని నన్ను మోసం చేయలేవు రావనంటుంది. అప్పుడు హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని చూపించి సీతమ్మకు నమ్మకం కలిగించాడు. అప్పుడు సీత, ఈ ఉంగరం నా రాముడిది, నీ దగ్గరికి ఇలా వచ్చింది. చెప్పా కదమ్మా, నేను రాంబంటూ మీ జాడ తెలుసుకోవడానికి వచ్చానంటాడు. అప్పుడు సీత కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏం కాదు, మా ప్రభు మీకోసం పక్క వస్తారు, మీరు చింతించకండి అమ్మా అంటాడు. తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.